ఇది మా బాల్కనీలో సెట్ చేసుకున్న మొక్కలు అనమాట. ఇక్కడేమో తులసమ్మ ఉన్నది. అందులో చిన్నగా ఒకటి మనీ ప్లాంట్ పెట్టాను. వస్తుందా రాదా చూద్దామని చిన్న మొక్క పెడితే అది దాదాపుగా ఒక 20 ఫీట్ వరకు కూడా పారుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఇది మ్యాంగో. మొన్న సమ్మర్లో మా అమ్మాయి తిని ఒక టెంకాయ పెడితే వచ్చేసింది. ఇట్లా పెడితే అట్లా వచ్చేసింది. అది పెరుగుతూ ఉంది. ఇది మందార మొక్క అండి. ఇది గింజ నుంచి వచ్చిన మందార మొక్క. మా దగ్గర ఒక మందార చెట్టు ఉంది ఆల్రెడీ కుండీలో. ఆ కుండీలో ఆ మందార చెట్టుకి కాయ కాసింది, బ్లాక్ కలర్ కాయ కాసి అందులో నుంచి వచ్చిన సీడ్స్ ఇక్కడ పెడితే రెండు మొక్కలు మొలిచినాయి. ఒకటి ఏపుగా పెరుగుతుంది. ఇది కొంచెం పక్కంత చిన్న సైజు ఉంది. ఇది మా అమ్మాయి ఇష్టంగా పెట్టుకుంది అలోవెరా. ఇదంతా మనీ ప్లాంట్ చూడండి. ఆ తులసి కుండీలో పెట్టిన మనీ ప్లాంట్. ఇది స్టార్ ఫ్రూట్. ఇది వచ్చేసి కరివేపాకు. ఇది నేను ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు పోస్తుంటే అది చక్కగా ఏపుగా పెరుగుతూ ఉంది. ఇది స్టార్ ఫ్రూట్. ఇది చిన్న ఒక 3 ఉన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను 3-4 ఇయర్స్ ముందు. అది జస్ట్ 6 months 1 year లోపు ఇంత పెద్దగా పెరిగి ప్రతి సంవత్సరం 2 క్రాపులు ఇస్తుంది. సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది. అది కాసినప్పుడల్లా ఒక 100 కాయల కంటే తక్కువ కాయదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఒకేసారి పండుతాయి. అది కొంచెం తినడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయినా కూడా మేము జ్యూస్ పట్టుకొని తాగుతాం డైలీ అని. ఇది వచ్చేసి ఇది దాని ఏమంటారు అల్లనేరేడు చెట్టు అనమాట. ఇది కూడా చిన్న మొక్క అప్పుడు తీసుకొచ్చి పెట్టినాము. ఇప్పుడు చాలా హైట్ పెరిగింది. 5 years అవుతుంది, ఇంకా కాపు అందుకోలేదు. అది ఎప్పుడు కాస్తుందో ఏమో మరి. 2019 November 25th రోజు పెట్టినాం. అది ఇప్పటికి 5 years క్రాస్ అయిపోయింది. ఇంకా కూడా కాయట్లేదు. ఎప్పుడు కాస్తుందో చూడాలి. వెయిటింగ్ అనమాట వాటి కాయలు నుంచి. ఇది సపోటా మొక్క. ఇది కాస్తూనే ఉంది ఎవ్రీ ఇయర్. ఇది కూడా సేమ్ దాని వయసే కానీ కాస్తూ ఉంది ఎప్పటి నుండో. ఎప్పుడు కూడా కాపు ఉంది చెట్టు మీద. ఇదేంటంటే పొద్దున్నే ఇప్పుడు మాకు గల్మకి ఎదురుగా అంటే మా మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటాయి ఈ మొక్కలు. ప్రతిరోజు లేచిన కానుండి ఇటువైపే మేము నడవడం అనమాట. ఇట్లా బాల్కనీ మొత్తం గ్రీన్గా కనబడుతుంటే చూడడానికి ఎంత మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. పొద్దున్నే బయటికి రాగానే నేను ఈ మొక్కలు చూస్తూ ఉంటాను. ఇది ఉసిరి చెట్టు.